కర్ణాటక రాజకీయాలకు హనీ ట్రాప్ కు విడదీయలేని సంబంధం ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చాలన్నా, సీఎంను మార్చాలన్నా పాత బస్తీలో మత కలహాలు రేపేవారన్న ప్రచారం ఉంది. అందులో నిజమెంతుందో కానీ కర్ణాటకలో మాత్రం ఇలాంటి పనులు చేయాలంటే హనీ ట్రాప్ వేస్తారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు కూడా ఈ హనీ ట్రాప్ కలకలం రేపింది. చాలా మందిని ఇలాంటి ట్రాప్లతోనే లొంగదీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ చరిత్ర ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో ఈ హనీ ట్రాప్ వ్యవహారం పెను సంచలనంగా మారుతోంది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న అసెంబ్లీలో రాజకీయ నేతలపై హనీ ట్రాప్ జరిగిందని ఆరోపించారు. 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ లో పడ్డారన్నారు. వీరిలో రాష్ట్ర నాయకులతో పాటు కేంద్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారని చెప్పారు. స్వయంగా మంత్రి అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. విచారణ చేయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు సీడీలను చూపించి హనీ ట్రాప్ వీడియోలు అని ఆరోపించారు. అయితే ఈ రోజుల్లో సీడీ ప్లేయర్లు లేవు కాబట్టి, వాటిని వినియోగించేవారు దాదాపుగా లేరు కాబట్టి అవన్నీ ఉత్తవేనని భావిస్తున్నారు. సహకార మంత్రి రాజన్న చేసిన ఆరోపణలపై హోంమంత్రి జి పరమేశ్వర్ స్పందించారు. తోటి మంత్రి చేశారు కాబట్టి ఆధారాలను తీసుకుని దర్యాప్తు చేయిస్తామని ప్రకటించారు. అవసరమైతే ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశిస్తామని ప్రకటించారు. హనీ ట్రాప్ రాజకీయాలు కర్ణాటకలో కొత్తేమీ కాదు. పలువురు రాజకీయ నేతలు గతంలో హనీ ట్రాప్ లో ఇరుక్కున్నారు. 2019లో బెంగళూరు పోలీసులు ఒక హనీ ట్రాప్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని వారి వ్యక్తిగత క్షణాల వీడియోలను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసిందని పోలీసులు ప్రకటించారు. అయితే సహకార మంత్రి రాజన్న రాజకీయ ఉద్దేశాలతో హనీ ట్రాప్ ఆరోపణలు చేశారన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరు ఈ ఆరోపణలకు కారణమని భావిస్తున్నారు. బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ ఈ హనీ ట్రాప్ ఆరోపణలు ఓ కాంగ్రెస్ సీనియర్ సీఎం పదవి కోసం చేస్తున్న రాజకీయమని ఆరోపించారు. హనీ ట్రాప్ ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య స్పందించారు. హనీ ట్రాప్ కు ఎవరైనా పాల్పడి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కానీ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అసెంబ్లీలో ఈ వ్యవహారంపై జరిగిన రచ్చతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి ఏకంగా 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి రాజన్న అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం 48 మంది రాజకీయ నాయకులకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్లు ఉన్నాయని అంటున్నారు. అయితే వీటిని బయట పెట్టకుండా కోర్టు నుండి స్టే ఆర్డర్లు కూడా పొందారని అంటున్నారు. కానీ వీటికి సాక్ష్యాలు లేనందుకు ఎవ్వరూ నిర్ధారించడం లేదు. గతంలో సతీష్ జార్కిహోలీ అనే మంత్రి కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకొని మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఓసారి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఫోన్లలో పాన్ చూస్తూ వీడియోల్లో వైరల్ అయ్యారు. ఒకవేళ నిజంగానే ఈ హనీ ట్రాప్ నిజమైతే మాత్రం కర్ణాటకలో మరోసారి డర్టీ పిక్చర్ తెరపైకొస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.